2018 నుంచి పిఎండిఎస్ వేశాను. అంటే అప్పుడు తక్కువ రకాలతో వేసేదాన్ని, 9 రకాల నుండి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల నుంచి నేను 32 రకాలతోటి పిఎండిఎస్ విధానాన్ని పాటించానండి. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ముందు కొంచెం తక్కువ రకాలు వేసినప్పుడు నాకు కొంచెం భూమి కొంచెం బాగా అనిపించింది, పంట కూడా బాగా అనిపించింది. సింగిల్ క్రాప్ వేసిన దానికి ఎక్కువ పంటలు వేసిన దానికి నాకు తేడా కనిపించిందండి. భూమి కొంచెం సారవంతం అవుతుంది, నేల కూడా గుల్లబారి ఉంది. నా పొలం అసలు దున్నాల్సిన అవసరం కూడా లేదు, జీరో డ్రిల్లేజ్ చేసుకోవచ్చు. నాకు పొలంలో ఏంటంటే వానపాములు విసర్జితాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, బాగా కనిపిస్తాయి. కొంచెం మట్టి అట్లా తవ్వగానే నాకు వానపాములు వచ్చేస్తున్నాయి. ఇందులో ఏంటంటే మనకి ఈ విధానంలో ఏంటంటే తెగుళ్ళు అనేది చాలా తక్కువ, 99% తెగుళ్ళు అనేవి లేవు. మళ్ళీ అంటే పురుగు కూడా చాలా తక్కువగా ఉంది, పురుగు కంట్రోల్గా ఉంది, అది ఒకటి. మళ్ళీ కలుపు సమస్య అనేది కొంచెం తగ్గిందండి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ నాకు ఈ మొత్తం వేయడం వల్ల పశువుల మేతకు ఉపయోగించుకుంటాను నేను. మాకు పశువులు ఉన్నాయి, ఆ పశువుల మేతకి ఇందులో నేను ఇట్లా వదిలేస్తాను, అవి తిరిగి మేస్తాయి అన్నమాట. ఆ మేసినప్పుడు ఈ మేసిన తర్వాత నేను మళ్ళీ దున్నకుండానే దానిలో జీరో డ్రిల్లేజ్ ట్రాక్టర్ తోటి ఎదబెట్టేసుకుంటాను విత్తనాలు మొత్తం. అందువల్ల ఏంటంటే నాకు భూమి సారవంతంగాను ఉంటుంది, నాకు పశువులకి మేతగా ఉపయోగించుకోవడం వల్ల కూడా నాకు పశువులు కూడా బాగా పాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2.5 ఎకరం వేస్తానండి నేను పిఎండిఎస్. ఇప్పుడు నేను వేసేసి 46 డేస్ అయింది ఇప్పటికి. ఇక నుంచి మేము గేదెలు మేపేసి ఇంకా ఒక 15 డేస్ 20 డేస్లో మళ్ళీ మెయిన్ క్రాప్ వేసుకుంటాం, పల్సెస్ వేసుకుంటాం. 32 రకాలు చల్లానండి. 32 రకాల్లో నాకు 4 రకాలు మాత్రం మొలక రాలేదు, ఇంకా మిగిలిన అన్నీ మొత్తం వచ్చేసాయి. నాకు ప్రజెంట్ అయితే నాకు వాటర్ లేకుండానే వచ్చింది సార్. నాకు ఏప్రిల్ 19 వర్షం పడింది, నేను ఏప్రిల్ 26 విత్తాను. ఒక్క తడి కూడా నేను వాటర్ ఇవ్వలేదు సార్. నేను ఇత్తే ముందు ఘనజీవామృతం వేసుకున్నాను సార్, టైప్ 2 ఘనజీవామృతమే నేను వేసుకున్నాను. నేను వచ్చేసి ఎకరానికి 4 ట్రక్కులు తోలాను సార్. తర్వాత వచ్చేసి మళ్ళీ ద్రవజీవామృతం ఒక్కసారి ద్రవజీవామృతం నేను స్ప్రే చేశాను. ఇంకా గ్రోత్ అది బాగుంది సార్, తెగుళ్ళు ఏమి లేవనేసి ఇంకా నేను ఏమి ఇంతవరకు ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏమి ఇవ్వలేదు, ఇంకా ఆ ద్రవజీవామృతం ఒక్కటే ఇచ్చాను. ఫస్ట్ 3వ రోజు నుంచే మొలక రావడం స్టార్ట్ అయిందండి. 3వ రోజు నుంచి వారం రోజుల్లో నాకు అన్నీ మొత్తం జర్మినేషన్ వచ్చేసాయి. దీన్ని పశువులకు మేపుకుంటామండి. ఇప్పుడు పశువులకు మేపుకున్న తర్వాత దీనిలో మళ్ళీ మెయిన్ క్రాప్స్ పెట్టుకుంటాను. మెయిన్ క్రాప్ వచ్చేసి నేను మినుము ఎంచుకున్నాను. మినుము, అలసంద, జొన్న, సజ్జ, సన్ఫ్లవరు, మొక్కజొన్న, దోసకాయలు, బీర, గోంగూర తీసాను ప్రజెంట్. ఈ 3 రకాలు తీసానండి. ఈ 3 రకాలకి నాకు 8,000 వరకు వచ్చింది సార్.